నామస్తోత్రములు అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములుగా ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావము గలది. యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరం అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం చదివామండి. ఇప్పటిదాకా 11వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని వాక్యం సెలవిస్తుంది. బలము అనుగ్రహించేది దేవాది దేవుడే. అది శరీర బలమైనా కానివ్వండి, ఆత్మీయమైన బలమైన దేవుడే మనకి అనుగ్రహించాలి. అలాగే తన ప్రజలకు యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును అని ఆయన వాక్యం సెలవిస్తుంది. సమాధానం కలిగి జీవిస్తేనే దేవుని ఆశీర్వాదం మనకి కలుగుతుందని దాని అర్థము. సమాధానం కావాలంటే దేవుణ్ణి మనము అడగాలి. ప్రభువా, నాకు సమాధానం దయచేయి. ప్రతి ఒక్కరితో నేను సమాధానం కలిగి జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడగాలి. గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురని వాక్యం సెలవిస్తుంది. మనము సమాధానము కలిగి జీవించినట్లయితే మనము దేవుని కుమారులం అవుతామని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం సమాధానం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని వాక్యము సెలవిస్తుంది. ఆయన సమాధానమునకు కర్త. ఆయన గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు, వినుచున్న దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు పలానా వారితో సమాధానం లేదు, నాకు సమాధానం దయచేయనైనా. ప్రతి ఒక్కరితో నేను సమాధానం కలిగి జీవించాలి. ప్రభువా, నాకు బలమును నువ్వే నాకు అనుగ్రహించయ్యా. ఆత్మీయ బలాన్ని నాకు అనుగ్రహించయ్యా. ఆత్మీయ జీవితంలో నిలబడలేకపోతున్నాను ప్రభువా. అయ్యా, పడిపోతున్నాను ప్రభా, ప్రతి విషయంలో పడిపోతున్నాను ప్రభా, నన్ను క్షమించు నాయనా అని మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునను వాగ్దానమును దేవుడు మనకి అనుగ్రహించాడు. అడుగు ప్రతివానికి అత్యధికముగా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము బలం అడుగుదాము, సమాధానం అడుగుదాం. మన శరీరానికి బలం అవసరం, మన ఆత్మకు కూడా బలం ఎంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మల్ని బలపరచి స్థిరపరచి మనకి సమాధానం అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు నాయన. ఈ ఉదయకాలం 29వ అధ్యాయం చదువుకోవడానికి మీరు కృప చూపారు. స్తోత్రములు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించునని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అవునయ్యా, ప్రతి ఒక్కరితో మేము సమాధానం కలిగి జీవించడానికి మాకు మీరే సహాయం చేయండి. కృప చూపించండి, దయ చూపించండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారని నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, నీ కుమార్తెలుగా నీ కుమారులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. కృప చూపించి దయ చూపించి ముందుకు నడిపించండి. అవసరతలు మీరే తీర్చి ముందుకు నడిపించమని ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చి ముందుకు నడిపించమని
యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని నామకు స్తోత్రం. అందరికీ వందనాలండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దైవస్వరూపి ప్రార్థనా మందిరం వారు నిర్వహించు స్తుతి కూడికలు తేదీలు 29/12/2025 తేదీ సోమవారం నుండి 31/12/2025 తేదీ బుధవారం వరకు. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వాక్య పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు. 2025 సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలులు గూర్చి, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు, కుటుంబాలను కాచి కాపాడినందుకు, అవసరాలు తీర్చినందుకు దేవుని స్తుతించుట మంచిది. కీర్తన 103:2. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, దేవుని స్తుతించుట మంచిది. స్థలము దైవస్వరూపి ప్రార్థనా మందిరం, ఈశ్వర్ రెడ్డి నగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ పి. అననీయ రిబక మరియు సంఘ సభ్యులు. సెల్ నెంబర్ 9502546007, 9492410179. తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనా కూడికలు, స్తుతి కూడికలు దేవుడు జయకరంగా జరిగించినట్లు అనేక మంది పాల్గొని కూడా వారు దేవుణ్ణి స్తుతించి వారి కుటుంబాల్లో మేలు పొందుకున్నట్లు మీరందరూ మా కొరకు, మా సంఘం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలండి.